హలో ఫ్రెండ్స్, తండేల్ చందు మొండేటి ఈ సినిమా డైరెక్టర్ కంగు తిన్నా నేను ఎన్కార్ట్లో చూసిన అనమాట. థ్యాంక్ యూ చందు మొండేటి అని పడ్డ తర్వాత షాక్ అయినా. నువ్వా ఈ సినిమా డైరెక్టర్, ఎలానైనా తీసేది, ఇది అక్కడి దిక్కుమాల రైటింగ్ రా బాబు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. సినిమాల రివ్యూలోకి వెళ్ళే ముందు నేనైతే మిమ్మల్ని హానెస్ట్గా ఒకటి అడుగుతా. ఒక అమ్మాయి ఉంది, మీరు ఆ అమ్మాయిని చేసుకోవడానికి పెళ్లి చూపులకి వెళ్ళారు. ఆ తర్వాత ఆ అమ్మాయి నాకు లవ్ స్టోరీ ఉంది, వాడితో నేను గట్టిగానే తిరిగినా, కానీ పెళ్లి మట్టిగా నిన్నే చేసుకుంటా, వాడికి మట్టికి 3 విషయాలు చెప్పాలి, వాడిని జైల్లో నిడిపియాలి, వాడు సంపాదించినటువంటి డబ్బులన్నీ పట్టుకొచ్చి వాళ్ళ అమ్మకి ఇవ్వాలి, ఇవన్నీ చేయాలంటే నువ్వు నాతో పాటు గుజరాత్ రావాలి, నువ్వు నాతో పాటు ఢిల్లీ రావాలి, నువ్వు నాతో పాటు నీ పనంతా ఆపుకొని నాతో తిరగాలి, చివరాఖరికి నేను నీకు హ్యాండ్ ఇచ్చేసి పోయాను చేసుకుంటా అంటే బుద్ధున్నోడు ఎవడైనా ఒప్పుకుంటాడా? అలాంటి వాడిని ఎలా లెక్కేసుకోవాలి? పోనీ ఇవన్నీ అడిగినటువంటి అమ్మాయిని క్యారెక్టర్ని మీరు ఏ విధంగా అంచనా వేస్తారు అనేటటువంటిది మీరైతే కింద కామెంట్ చేయండి. వెళ్ళి తండేల్ మూవీ చూడండి. సాయి పల్లవి గారి కెరియర్లోనే దరిద్రమైనటువంటి క్యారెక్టర్ రైటింగ్ ఏదైనా ఉందంటే అది ఈ సినిమానే అబ్బా. నిజంగా చిరాకు వచ్చేసింది. సినిమా స్టార్టింగ్ బాగానే ఉంది, ఇంటర్వ్యూలు కూడా బాగానే ఉంది, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎటెటో తెగేస్తుంది అనమాట. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి 2 జేబులో కాదు, ఇక చేతులు పెట్టుకొని అయితే బయటకు వచ్చేస్తారు. ఇదైతే హానెస్టీగా చెప్పవచ్చు. ముఖ్యంగా చందు మొండేటి, కార్తికేయ 2, సవ్యసాచి అనేటటువంటి గొప్ప సినిమాలు తీసిండు. కార్తికేయ 2 బీభత్సమైనటువంటి కాంట్రవర్సీ వచ్చా, బీభత్సమైనటువంటి థియేటర్ లేకుండా రిలీజ్ అయ్యే భయంకరమైనటువంటి హిట్ అయింది. శ్రీకృష్ణుడి మీద అంత డైలాగ్ రైటింగ్ రాసినటువంటి నువ్వు ఎలాంటి చెత్త రైటింగ్ ఎలా రాసావు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు నిజంగా కలిగింది. సినిమా స్టోరీ లైన్ అనేటటువంటిది మీ అందరికీ కూడా తెలుసు. మన రాజు చూసుకున్నట్లయితే చేపల వేటకు వెళ్తారనమాట. మనోడు ఉండేది శ్రీకాకుళంలో, కానీ గుజరాత్ నుండి అక్కడ పాకిస్తాన్ బోర్డర్ దగ్గరికి వెళ్ళి అయితే చేపలు పడతాడు. దీన్ని కూడా మనకు కొద్దిగా కన్విన్స్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈయన ఉండేది ఆంధ్ర రాష్ట్రంలో కదా, ఇక్కడ పక్కన కూడా మన వైజాగ్ ఉంది, అక్కడికి వెళ్ళి చేపలు పట్టవచ్చు. మరీ 2000 కిలోమీటర్లు అక్కడికి ట్రావెల్ చేసి మళ్ళీ అక్కడ గుజరాత్లో చేపలు పట్టి మళ్ళీ అక్కడ తీసుకొచ్చి సేటికి ఇచ్చి మళ్ళీ అక్కడ నుండి 2000 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఈ ఆంధ్రాకి వచ్చి పోవడం అయితే కొద్దిగా కన్విన్సింగ్ అనిపించలేదు భయ్య, హానెస్ట్గా చెప్తున్నా. ఇలా ఎవరు చేయరు. ఇప్పుడు నాకున్న ఫ్రెండ్స్, కాకినాడలో ఫ్రెండ్స్ ఉన్నారు, వైజాగ్లో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చేపల వేటకు వెళ్తారు, వాళ్ళు కూడా నవ్వుతారు అనమాట ఈ సినిమా చూస్తే. ఇంకా వాళ్ళు తోలేదంట, చూసిన తర్వాత వాళ్ళ డిస్కషన్ ఏంది అనేటటువంటిది చూద్దాం. సో మనోడు ఏం చేస్తారంటే వేటకి వెళ్తారు, తిరిగి వస్తారు అనమాట. తను తిరిగి వచ్చేది తను దగ్గర సముద్రంలో 9 నెలలు ఉంటాడు, 3 నెలలేమో ఇంట్లో ఉంటాడు. ఆ 9 నెలలు కూడా తను ఎదురు చూసేది తన బుజ్జి తల్లి కోసం, నీ కోసం అనేటటువంటి మ్యూజిక్. డిఎస్పీ గారికి మరి మీరు సరైనటువంటి రెమ్యునరేషన్ ఇవ్వలేదు నాకు తెలియదు, కానీ వాంచినటువంటి బీజిఎం స్టార్టింగ్ లో ఏ విధమైనటువంటి బీజిఎం ప్లే అయ్యో, ఎండింగ్ లో కూడా అదే రకమైనటువంటి బీజిఎం ప్లే అయితేనే ఉంటుంది. నీకోసం హీరోయిన్ కి నవ్వు వచ్చినా, ఏడుపు వచ్చినా, పెళ్ళి అవుతున్నా, బాధపడుతున్నా, ఈగలెత్తన్నా, నడుస్తున్నా, ఉరుకుతున్నా, డ్యాన్స్ ఎత్తన్నా అదే రకమైనటువంటి బీజిఎంతో అయితే మన డిఎస్పీ గారు సావగొట్టారు. ఓకే, బీజిఎం పర్లేదు, కానీ వాయించినటువంటి మ్యూజిక్కే వాయిస్తూ ఉన్నారనమాట. మనోడిని తండేలుగా ఎన్నుకుంటారు. ఎందుకు ఎన్నుకుంటారు? అక్కడ చూసుకున్నట్లయితే అందరిలో కూడా శక్తిమంతుడు, అందరినీ కూడా ఎదిరిస్తాడు. తన యాసను ఎవడైనా ఎక్కిరించినా, తన జాతిని ఎవడైనా ఎక్కిరించినా, తన ప్రజలను ఎవడైనా తక్కువ చేసి మాట్లాడినా కానీ తను తట్టుకోలేడు. తన నాన్న చూసుకున్నట్లయితే ఒకప్పుడు తను చనిపోయిండు. ఆ తర్వాత మనోడు తండేలుగా అయితే ప్రకటిస్తారనమాట. దీని మధ్య అంత కన్వీనియన్స్గా అయితే రాసుకోలేదు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. తండేలుగా ప్రకటించడం అంటే ఏంటంటే లీడర్ అని. అక్కడ 22 మంది వేటకెళ్తారు కదా, వాళ్ళందరికీ కూడా లీడర్, వాళ్ళందరినీ కూడా ఇది చేయాలనేటటువంటిది మొత్తం కూడా ఇదే చూపిస్తారనమాట. సాయి పల్లవికి మన నాగ చైతన్యకు ఉన్నటువంటి లవ్ ఎలాంటిది అనేటటువంటిది స్టార్టింగ్ నుండి చూపిస్తూనే ఉంటారు. చూపించినా కానీ మనకైతే అంత కనెక్ట్ కాలేదనమాట. లవ్ స్టోరీ నాకైతే అంత ఇదిగా అయితే అనిపించలేదు. ఇప్పుడు నేను చాలా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చాలామంది చేపల వేటగాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఆ వేటకి వెళ్ళలేక మళ్ళీ చచ్చిపోతామేమో అనేటటువంటి భయంతో బయటకు వచ్చి పనులు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ హీరోయిన్ని ఇంతలా లవ్ చేసేటటువంటి మన హీరో ఒక్క 22 మంది కోసం, ఓకే తండేలు అన్నారు కదా, నాకు ఆ తండేలు జాబ్ వద్దు, నాకు ఆ జాలర్ జాబ్ వద్దు, నాకు ఆ బోట్ వద్దు, నా కోసం నా లవర్ ఎడుతుంది, నేను ఎక్కడే ఉండిపోతాను, మీరు వెళ్ళి వేట కొనసాగించండి అంటే వాళ్ళు ఏమన్నా అంటారా? అనరు కదా. వాళ్ళు పోయి వేట చేసుకొని వస్తారు కదా. అంతకుముందు నువ్వు తండేలుగా కానప్పుడు కూడా వాళ్ళు వేటకు వెళ్ళారు కదా అనేటటువంటిది చూపించలేదు అనమాట. వెళ్తారు. అలానే వెళ్ళినటువంటి టైంలో ఒక ప్రమాదం అయితే జరిగింది. ఆ టైంలో ఏమైందంటే తను అనుకోకుండా ఒక వ్యక్తిని, ఒక చిన్న బోట్ని కాపాడడానికి బోర్డర్ అయితే దాడుతాడు, అదే పాకిస్తాన్ బోర్డర్. ఆ తర్వాత అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయడం అంతా కూడా సెకండ్ హాఫ్ అనమాట. ఫస్ట్ హాఫ్లో వీళ్ళ లవ్ స్టోరీ చూపిస్తున్నప్పుడు పర్లేదు అబ్బా, అక్కడక్కడ మ్యూజిక్, అక్కడక్కడ ఎమోషన్ పర్లేదు. కానీ ఎప్పుడైతే వీళ్ళు జైలుకి వెళ్ళారో అక్కడ ఒక టెర్రరిస్ట్ ఉంటాడు అనమాట. వాడికి ఏమో ఇండియన్స్ అంటే నచ్చనంట, ఏదేదో చేస్తారంట. నాకు ఇంకా దరిద్రంగా అనిపించింది ఏంటంటే కొద్దిగా టార్చర్ చేస్తలేదు, వాళ్ళందరినీ కూడా టార్చర్ చేస్తుంటే మన బొడ్డోడు ఉంటాడు, వీడిని ఎలా తన్నాలి చెప్పండి, ఎక్కడో పెట్లో ఉన్నటువంటి జెండాను తీసుకొచ్చి కర్రకు జుట్టు అక్కడైతే సెల్యూట్ కొడతారు. ఎక్కడ దాకా బాగానే ఉంది, వావ్ పాకిస్తానీ జైల్లో మన జెండాకి సెల్యూట్ కొట్టడం అయితే సూపర్ రైటింగ్గా చెప్పి నాకైతే అనిపించింది. ఆ తర్వాత మన నాగ చైతన్య వాళ్ళందరితో కూడా గొడవపడి జెండాని మడ తీసుకొని దేశపై తగలబెడతాడు.
ఏంది రేటింగు, ఏంది దిక్కుమాల రేటింగు? అసలు ఆ జెండాని ఎవరు కదలనిమన్నారు? అక్కడే ఉంటే బాగానే ఉండేది కదా. ఆ జెండా మంచిగా మీ పెట్లో ఉంది కదా, ఓకే కదా, దానికి అక్కడ రెస్పెక్ట్ ఉంది కదా. ఆ జెండాని బయకి తీయటం, జెండా కట్టడం, మళ్ళీ వాడి ఉడుకో లుచ్చగాళ్ళకి భయపడి దేశమే తగలబెట్టడం, ఇదైతే నాకు చిరాకు దొబ్బింది భయ్య. ఇది అక్కడ దిక్కుమాల రేటింగ్ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అదేంది బ్రో మరి ఆ జెండా ఉంటే వాళ్ళు ఏదైనా చేస్తారు, వాళ్ళు ఏమని చేయడమేందా? నువ్వు హీరోగానే, నువ్వు తండేలువుగా వాళ్ళందరినీ చితకదన్నాలి, వాళ్ళందరితో కూడా సెల్యూట్ చెప్పించాలి. అది ఇండియన్ యొక్క మగోళ్ళ లక్షణం అంటే. అంతేగాని అక్కడెక్కడో పెట్టెలో ఉన్నటువంటి జెండాన్ని తీసుకోవడం అంట, దాన్నంట వాళ్ళు ఏదో చేస్తారని జేబులో మడత పెట్టుకోవడం అంట, ఆ తర్వాత గ్యాస్ స్టవ్లో ఆన్ చేయడం అంట, తీసిపోయి జెండాను తగలబెట్టడం అంట. నిజంగా చాలా సీరియస్గా తీసుకుంటే మట్టికి ఈ సినిమాని ఆపేస్తారు భయ్య అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. నాకు ఎక్కడే చిరాకు వచ్చిందనమాట. పాకిస్తాన్ జైల్లో ఎంటర్ అయిన నువ్వు పాకిస్తాన్ టెర్రరిస్టులందరినీ కూడా ఎదిరిస్తున్నావు, వాళ్ళందరినీ కూడా ఓరకొక్కలతో పోల్చిన ఇక్కడ దాకా బాగానే ఉంది. కానీ ఆ ఎదవలకు భయపడి మన జెండాని మనం తగలబెట్టుకోవడం అయితే కరెక్ట్ పద్ధతి కాదు. ఇది డిలీట్ చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఇదేది నా మనోభావాలు దెబ్బతింటాం కాదు, ప్రతి ఒక్కడి మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. చెప్తా చూడండి, మొత్తం ఇంటర్వ్యూలో చూసుకున్నట్లయితే ఈ జైల్లో ఉంటుంది కదా, జైల్లో కూడా ఈ సందేశాలు అయితే జరుగుతూ ఉంటాయి. అండ్ క్లైమాక్స్లో చూసుకున్నట్లయితే అసలు చాలా సిల్లీ మూమెంట్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఒకడు ఉన్నాడు కదా, నేను ఇందాక మీకు ఫస్ట్లో ఒక స్టోరీ చెప్పిన కదా, వాడు ఏంటంటే మన సాయి పల్లవిని పెళ్లి చేసుకోవడానికి వస్తారనమాట. వాడికి ఈ స్టోరీ అంతా చెప్పింది. వాడితోనేమో నేను గుజరాత్ పోవాలంటది, నేను ఢిల్లీ పోవాలంటది, ఢిల్లీలో ఒకటి జీతం ఇవ్వాలంటది, ఆ జీతం తీసుకొచ్చింది వీళ్ళందరికీ మంచిది. పాపం వాడి పనులన్నీ కూడా పక్కన పెట్టి ఈ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటుందని చెప్పి ఆ అమ్మాయి ముడ్డానికే తిరుగుతారు అనమాట. తర్వాత ఆ అమ్మాయి ఏడుతుంది అని చెప్పి, ఏమోలేండి ఇలాంటి అందమైనటువంటి అమ్మాయిని వదిలించుకోవడం చాలా కష్టమే, మీ రాజుకు నేనే ఫ్లైట్ టికెట్ వేసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చాను, నీ అంతా ఎర్రిపూ కూడా ఇంకోటి ఉంటాడు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. నీకు ఆ అమ్మాయి ఇష్టం లేనప్పుడు వదిలేసి పోరా బాబు. ఆ అమ్మాయి అనక గుజరాత్ పోవడం ఏంది, ఢిల్లీ పోవడం ఏంది, క్లైమాక్స్లో వాళ్ళిద్దరిని కలపడానికి నువ్వేమన్నా పెద్ద అమర ప్రేమికుడువా అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. అండ్ క్లైమాక్స్ వచ్చేసరికి నిజంగా భయ్య చిరాకు వచ్చేసింది. వాళ్ళిద్దరు కలుపుతుంటే ఆ ఎమోషన్ సెట్ కాల, ఆ ఎమోషన్ నాకు కన్వీనియన్స్ కనిపించలే. ఎందుకో సీతారామం ఉంది, సీతారామం సినిమాలో మన దుల్కర్ వెళ్తుంటే అసలు ఇదైపోతాం అనమాట. వామ సీతనదులు ఎల్లమాకు, సీతనదులు ఎల్లమాకు అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది. వెళ్ళిన తర్వాత తను కూడా పాకిస్తాన్ జైల్లో అయితే బంధిస్తారు. పాకిస్తాన్ జైల్లో అక్కడ చేసేటటువంటి హింసలు కొద్దిగా మనకు కనెక్ట్ అయితే అనమాట. ఆ తర్వాత అక్కడ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అక్కడ నుండి తిరిగి వచ్చే టైంలో ఒక పాపను కాపాడాలి. నాకు అనిపించినటువంటి ఒరిజినాలిటీ చెప్తున్నా, నువ్వు ఆ పాపని కాపాడకపోయినా పర్ల, ముందైతే నువ్వు వెళ్ళు, నీ కోసం సీత ఎదురు చూస్తుంది అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది. కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు నీ కోసం అక్కడ నీ బుజ్జి తల్లి ఎదురు చూస్తుంది, నీ కోసం నీ సత్య ఎదురు చూస్తుంది అనేటటువంటి ఫీలింగ్ నాకైతే ఎంత కొట్టాలేదు భయ్య. వరస్ట్ రేటింగ్, వరస్ట్ డైలాగులు, ఇంకా కొటేషన్లు అనమాట. నువ్వు ఎక్కడున్నా కానీ నేను నిన్ను మర్చిపోనే అంటాడు. ఎందుకు మర్చిపోతే నా ప్రపంచం మొత్తం నువ్వే అంటాడు అనమాట. ఇంకో డైలాగ్ ఉంటుంది, వాళ్ళు వేడి నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటాడు. వేడి నీళ్ళతో స్నానం చేయడం ఇష్టమా, నాతో ఉంటే ఇష్టం అంటే, నీతో వేడి నీళ్ళతో స్నానం చేయించుకోవడం ఇష్టమే బుజ్జి తల్లి. బాబా ఆటో రేటింగ్లో మామూలు మా ఊళ్ళో మా ఖమ్మంలో చూసుకున్న వేరే చోట్ల చూసుకున్నా కానీ ఆటో వెనక రాసేటోళ్ళు ఎలాంటి డైలాగులు సినిమాలో చూస్తా అని చెప్పి నేనైతే అనుకోవాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే మన నిబ్బి స్టోరీలాగా అనిపించింది భయ్య. సీరియస్లీ నిజంగా సీరియస్గా అనిపించింది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంత గొప్పగా అయితే రాయలేదు. ఆమ్రాని అలాంటి క్యారెక్టర్ ఇచ్చారు, అంతకుముందు వచ్చినటువంటి ఫిదాలా అలాంటి క్యారెక్టర్ ఇచ్చారు. తన ప్రతి సినిమా కూడా క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, తనే గుంజకపోయేది. కానీ ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ రేటింగ్ అయితే నాకు ఏమాత్రం నచ్చలేదు. ఆ యాస గురించి మాట్లాడుకోవాలి. నిజమైనటువంటి శ్రీకాకుళం వాళ్ళు, నిజమైనటువంటి చిత్తూరు జిల్లా వాళ్ళు కూడా అలా మాట్లాడుకోవాలి భయ్య. ఏంట్రా అంటారు, ఏంతిలా అనరు. ఏంతిలా అనేది నత్యలు అనేటటువంటి గుర్తుపెట్టుకోవాలి. గుర్తుకొత్తనోలా ఏది గుర్తుకొత్తనోళ్ళు గుర్తుకొస్తున్నావురా అంటారు. వాళ్ళు స్పష్టంగా మాట్లాడతారు. వాళ్ళు ఏదో సినిమాలో ఏదో యాసని ఎక్కినిచ్చిన చూపించారు. కానీ నిజంగా చందు మొండేటి నాగ చైతన్యాన్ని సాయి పల్లవిని పెట్టి ఈ విధమైనటువంటి యాసని ట్రోల్ చేసిండు, ఎక్కిరించిండు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అది ఓవరాల్గా రివ్యూ. ఫస్ట్ టైం నాకైతే ఇదే అనిపించింది అనమాట. సాయి పల్లవి గారి సినిమా నేను హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళిన, నాగ చైతన్య అన్నట్టు వెళ్ళినా కానీ చందు మొండేటి అయితే ప్యూర్ డిసప్పాయింట్ అయితే చేసుకూర్చుండు అనేటటువంటిది నా ఫీలింగ్ భయ్య. ఉంటాం మరి బాయ్. మీ ఫీలింగ్ ఏంటి అనేటటువంటిది తప్పకుండా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం. జై హింద్. ఉంటా బాయ్. నమస్కార్. జై హింద్.